అమ్మ మీది ఏ ఊరమ్మా? కూటిగాళ్ళు మీది ఏం పేరు? మీ పేరు? లక్ష్మి, చెప్పాల లక్ష్మి. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉందా? సంతోషమే. 10 ఏళ్ల కాలంలో మరి కేసీఆర్ సార్ ఏమన్నా ఇల్లు ఇచ్చిండా ఈ ఊళ్ళే? ఇయ్యలేదు. మీకేమన్నా భూములు ఉన్నాయమ్మా? మాకు 2 ఎకరాలు ఉన్నది. రైతు బంధు పడ్డదమ్మా మీకు? పడ్డది. మరి రైతు రుణమాఫీ ఏమైనా జరిగిందా మీకు? అయింది. ఎట్లా అనిపిస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, మరి రేవంత్ అన్న గురించి ఏమైనా చెప్పు. మంచిగానే అనిపిస్తుంది. ఆయన వచ్చిన కాంచే ఇల్లు వచ్చింది, రైతు బంధు వస్తుంది, రుణమాఫీ అయింది. ఏమంటావు మరి రేవంత్ అన్న పాలన గురించి? మరి మంచిగా చేస్తాడా చేస్తలేడా? మంచిగానే చేస్తాను. అప్పటి ఆనాటి కళను ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిండు రేవంత్ అన్న. ఇప్పుడు ఆయనే చేస్తాడు. ఇప్పుడు 10 ఏళ్ళ దాకా ఆయనే మంచిగా ఉంటాడు. జై రేవంత్ అన్న. బాబు మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? వచ్చిందండి. ఇప్పుడు ఇది అదేనా ఇల్లు? ఇది అదే ఇల్లు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఏమన్నా బిల్లు పడ్డదా మీకు? ఏమన్నా ఒక బేస్మెంట్ బిల్లు పడ్డదండి. మరి ఇంకో బిల్లు వస్తుందా? ఇక స్లాబ్ కొట్టిన తర్వాత ఇంకో బిల్లు వస్తుంది. రైతు భరోసా పడ్డదా మీకు? ఎకరాన 60,000 చొప్పున పడ్డదండి. రైతు రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ జరిగింది. మీ ఇంట్లో మరి కరెంటు బిల్లు ఏమైనా వస్తుందా? కరెంట్ బిల్లు 0 బిల్లు అండి. సన్న బియ్యం వస్తున్నాయండి, తీసుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో మీ ఊరికి ఏమన్నా ఇండ్లు వచ్చినాయా? రాలేదండి. ఇదే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చినాయి 218 శాంక్షన్ అయినాయి, కానీ ఇప్పుడు స్టార్టింగ్లో నడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఒక ఇల్లు రాలే. అప్పుడు ఇందిరమ్మ ఇల్లే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లే. మరి రేవంత్ అన్న గురించి నువ్వేం చెప్పగలుగుతున్నావు? ఇప్పుడు వచ్చిన కాడికి మాత్రం మాకు అన్ని అవైలబుల్ ఉన్నాయండి. రేవంత్ అన్న మరి మంచిగా చేస్తాడా? ఇప్పుడు వారి పరిస్థితిని బట్టి అయితే ఇప్పుడు రుణమాఫీ ప్లస్ రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు మాకు ఇప్పటి వరకు అయితే మాకు మంచిగా ఉన్నది సార్. రేవంత్ అన్నకు జై జై కాంగ్రెస్. చూసిరా, ప్రతి పేదవాడికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి. ఇది ఇందిరమ్మ రాజ్యం అని అంటే. బీఆర్ఎస్ బ్రేక్ ప్రచారాన్ని నమ్మొద్దు. జనాలు మీరు కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ అని అంటే పేదోళ్ళ ప్రభుత్వం. కాంగ్రెస్ అని అంటే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే ప్రభుత్వం. ఇది మన రేవంత్ అన్న అంటే. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్.